కుకుంబర్ చీజీ శాండ్విచ్. వావ్, కుకుంబర్ చీజీ శాండ్విచ్. సో కుకుంబర్ అంటే అందరు ఇష్టంగా తింటారు, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది అది. శాండ్విచ్ అంటే ఇంకా నువ్వు చెప్పినట్టు నిజంగానే స్నాక్స్ అనగానే మనకు గుర్తొచ్చే శాండ్విచెస్, చాలా చాలా త్వరగా అయిపోతుంది. సో చూద్దాం మరి ఎలాంటి ప్రాసెస్లో నువ్వు చేస్తావు. ఓకే ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, చీజ్, తర్వాత బటర్ కనిపిస్తుంది, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ చీజెస్. లేదు, ఒకటి పన్నీర్, ఒకటి చీజ్, బటర్. ఓకే, పన్నీర్ తీసుకొచ్చావు అనమాట. సో మొజరెల్లా చీజ్ తెచ్చావేమో అనుకున్నాను. అండ్ కీరా దోస ముక్కలు తీసుకొచ్చావు. వావ్, సూపర్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ. మనకు చాలా నచ్చే ఇంగ్రీడియంట్స్, పన్నీర్ కానీ, బటర్ కానీ, చీజ్ కానీ, కీరా. సో స్టార్ట్ చేస్తావా మరి? ఓకే, సో ముందుగా ఒక బ్రెడ్కి మనం టమాటో కెచప్ యాడ్ చేసుకుందాం, ఇంకొక బ్రెడ్కి గ్రీన్ చట్నీతో చేసుకుందాం. ఓకే, ముందుగా టమాటో కెచప్ ఈ బ్రెడ్కి. సో చట్పటా లాగా కూడా ఉంటుంది అనమాట. ఒకవైపు రెడ్ సాస్, ఇంకొక వైపు గ్రీన్ సాస్ లాగా. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ చట్నీ. అండ్ జస్ట్ ఏదైతే మనము వెన్న కానీ చీజ్ కానీ కొంచెం క్వాంటిటీ తక్కువలో తీసుకుంటే వర్కౌట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా ఈ శాండ్విచ్ తీసుకోవచ్చు. యా అవును. సో ఇదేంటి అంటే లైక్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేదంటే స్నాక్స్ టైంలో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కుకుంబర్ కీరా ముక్కలు, ఆ తర్వాత కొంచెం ఉప్పు జస్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాను. దీని ప్లేస్లో మనం బ్లాక్ సాల్ట్ కూడా యూస్ చేయొచ్చు. గ్రేటర్ ఇవరా. పన్నీర్ గ్రేట్ చేద్దాం ఫస్ట్. అలాగే చీజ్ కూడా. అండ్ చీజ్ వాడుతూ ఉంటాం కదా, సో ఎంత క్వాంటిటీ అసలు వాడితే బెటరా వాడకపోతే బెటరా చీజ్? యాక్చువల్లీ ఏంటంటే చీజ్ వల్ల కూడా మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే వైటమిన్ డి ఉంటుంది అనమాట ఇందులో. సో ఇప్పుడైతే మ్యాక్సిమం అందరికీ కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి సో కొంచెం చీజ్ యూస్ చేస్తున్నప్పుడు కల్లా కొంచెం 5-10 grams అలా యూస్ చేయడం బెటర్. ఓకే, సో ఇప్పుడు పన్నీర్ వేసావు అండ్ అలాగే చీజ్ కూడా, ఇవన్నీ మిల్క్ ప్రోడక్ట్స్ కదా. సో ఎవరు ఎక్కువ తీసుకోవాలి మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి? చాలామంది మిల్క్ అనగానే అవాయిడ్ చేస్తుంటారు. ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఎవరెవరికి? మోస్ట్లీ చిన్నపిల్లలు తీసుకోవాలి మిల్క్. అండ్ ఎందుకంటే వాళ్ళ బోన్స్ అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి అది త్వరగా స్ట్రాంగ్ అవుతుంది, కాల్షియం అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది మిల్క్ ప్రోడక్ట్స్ ద్వారా. అండ్ అలాగే ఉమెన్స్ ఎవరైతే 30 years క్రాస్ అవుతారో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ బాడీలో కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది. సో వాళ్ళు ఏ వర్క్ చేసినా చేయకపోయినా వాళ్ళ కాల్షియం తక్కువ అవుతూ ఉంటుంది అండ్ బోన్స్కి సంబంధించిన ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా మిల్క్ ప్రోడక్ట్స్ తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ప్రాసెస్. సో ఇప్పుడు ఇంకా మనం ఈ బ్రెడ్తో దీన్ని కవర్ చేసేద్దాం. దీన్ని స్లైట్గా మనం బటర్తో రోస్ట్ చేసుకుంటాం. స్టవ్ ఆన్ చేసేయండి. కొంచెం బటర్, సో బటర్ కూడా అంతే. మనం ఏంటి అంటే ఇందులో కూడా మనకు మంచి ఫ్యాట్స్ ఉంటాయి, అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ మనకు ఆయిల్స్లో కూడా వైటమిన్ A, D, E, K అంటే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఎప్పుడు కూడా ఆయిల్ అలా యూస్ చేయకుండా బటర్ కూడా యూస్ చేస్తే మనకు ఆ వైటమిన్స్ అనేటివి అబ్జర్వ్ అవుతాయి బాడీ. అండ్ ఆయిల్ కూడా మనము తరచూ చేంజ్ చేస్తూ ఉండాలి అని వింటూ ఉంటాము. సో అది ఎందుకు చేంజ్ చేయాలి? సో ఏంటి అంటే ప్రతి ఒక్క ఆయిల్లో కూడా 4 వైటమిన్స్ ఉంటాయి, బట్ ఏంటి అంటే డిఫరెంట్ పర్సంటేజ్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కాబట్టి మన బాడీలో కూడా ఫ్యాట్స్ చేంజ్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అండ్ అలాగే మనం ఎప్పుడు కూడా ఆయిల్సే కాకుండా నెయ్యి కానీ బటర్ కానీ యూస్ చేస్తూ ఉండాలి. దానివల్ల మనకు వైటమిన్ A, D, E, K
సరైన క్వాంటిటీలో బాడీకి అందుతాయి. అండ్ అంతేకాకుండా బాడీలో ఫ్యాట్స్ ఎక్కువగా స్టోర్ అవ్వవు. హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది దానివల్ల. ఓకే, సో చక్కగా వెన్న కరిగింది. సో ఇప్పుడు మనం ఈ బ్రెడ్ని జస్ట్ రోస్ట్ చేసేద్దాం. చక్కగా రెండు వైపులా కూడా కాల్చుకోవాలి కదా. అండ్ ఆయిల్స్లో ఇప్పుడు ఏమైపోయిందంటే రిఫైన్డ్ ఆయిల్ వస్తుంది, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. సో చాలామంది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ చాలా హెల్దీ అంటున్నారు. డిఫరెన్స్ ఏంటి, ఎందుకు మనం ఏ ఆయిల్ వాడితే బెస్ట్? కోల్డ్ ప్రెస్డ్ ఏంటి అంటే లైక్ మనం ఎప్పుడైనా ఫిల్టర్ చేసేటప్పుడు దానికి ఒక స్టేజెస్ ఉంటుంది, స్టేజ్ 1, 2, 3, 4 అని. కోల్డ్ ప్రెస్లో ఏంటి అంటే స్టేజెస్ తక్కువగా ఉంటాయి, అంటే అది 2 స్టేజెస్లోనే ఆయిల్ పడిపోతుంది మనకు. అండ్ రిఫైన్డ్ అంటే ఏంటి అంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది, లైక్ 5 to 6 స్టేజెస్ ఉంటుంది. దానివల్ల మనము వైటమిన్స్ అన్నీ కూడా లాస్ అయిపోతూ ఉంటాం. ఓకే ఓకే పల్లవి, సో చక్కగా రెండు వైపులా రోస్ట్ అయిపోయింది. సో ఆఫ్ చేసేస్తున్నా. ఓకే, ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ఓకే లాస్య, కుకుంబర్ చీజీ శాండ్విచ్ రెడీ అయిపోయింది. వావ్, కుకుంబర్ చీజీ శాండ్విచ్ అయితే రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. కుకుంబర్ చీజీ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైసులు 2, కీరా దోసకాయ 1, పన్నీర్ 50 గ్రాములు, గ్రీన్ చట్నీ 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, చీజ్ కొద్దిగా, టొమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్. కుకుంబర్ చీజీ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ఒక బ్రౌన్ బ్రెడ్ స్లైస్ కి టొమాటో చట్నీ రాసుకోవాలి. దీనిపై కీర ముక్కలు ఉంచి ఉప్పు వేసి పన్నీర్ తురుము, చీజ్ తురుము వేసుకోవాలి. దీనిపై గ్రీన్ చట్నీ రాసిన మరొక బ్రెడ్ బ్రౌన్ స్లైస్ ను ఉంచాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి వెన్నతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కుకుంబర్ చీజీ శాండ్విచ్ రెడీ.